తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు, ఈ అప్లై చేయు విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ దరఖాస్తు ఫీజు అంటే దరఖాస్తు రుసుము ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, అర్హతలు ఏంటి, అప్లై చేయుటకు కావాల్సిన జిరాక్స్లు ఏంటి, అదేవిధంగా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నంబర్స్, ఫోన్ నంబర్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. చాలా మంది ఈ గురుకుల పాఠశాలలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నారు. ఎందుకనంటే ఇంత మంచి నోటిఫికేషన్ 1 ఇయర్కి ఒకసారి మాత్రమే వస్తుంది. ఇది 2026కు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఎందుకనంటే మీకు 5th క్లాస్లో 100 సీట్స్ అయితే ఉంటాయి. ఎందుకనంటే చాలా మంది 5th లో కాకుండా 6th, 7th, 8th ఎప్పుడు పడుతుందని కూడా వెయిట్ చేస్తారు. అట్లాంటి వాళ్లకు సీట్స్ వచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంది. ఈ 5th క్లాస్ వాళ్ళకు సీట్స్ 100 ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈజీగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా రోజుల నుంచి చాలా మంది కామెంట్ అయితే చేస్తారు, ఈ గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా వీడియో చేయండి, లేదంటే మాకు వాట్సాప్ లో తెలియజేయండి అని చాలా మంది కూడా మనకి ఇదివరకే కామెంట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ గురుకుల 5వ తరగతి ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతికి సంబంధించి 2026-27 సంవత్సరానికి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసి మీరు 11/12/2025 నుంచి ఈ అప్లికేషన్ చివరి తేదీ 21/1/2026 జనవరి 21 వరకు టైం అయితే ఉంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ డేటు ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉంటుంది. ఇది ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదంటే ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేస్తారు. ఈ అప్లికేషన్ చేయాలి అంటే మీకు వెబ్సైట్ లింక్ కావాలి కదా. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే ఈ వెబ్సైట్ యొక్క లింకు టెలిగ్రామ్ గ్రూప్, అదే విధంగా వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే అవ్వండి, లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ అయితే ఇస్తాను. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే కేవలం 100 రూపీస్ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా 100 రూపీస్ తోనైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది 11/12/2025 నుంచి 21/1/2026 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిగణింపబడుతుంది. మీరు ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ఎస్ కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశానికి గాను మృత్యకార వృత్తికి చెందిన వారైతే అర్హులు. టీఆర్ఎస్ సర్వేలో నల్గొండ జిల్లా రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో ప్రవేశానికి గాను తెలంగాణలోని అన్ని జిల్లాల వారైతే ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అన్ని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి గాను విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు అయితే కల్పిస్తారు. క్యాండిడేట్ యొక్క టాలెంట్ ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ పరంగా అయితే మీకు ఈ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఈ అర్హతలు ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరైతే ఈ 2026 సంవత్సరానికి అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు 4వ తరగతి చదువుతున్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. ఓసీ, బీసీ పిల్లలైతే 1/9/2015 నుంచి 31/8/2017 మధ్య జన్మించిన వారై ఉండాలి. అంటే 9 నుంచి 11 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ పిల్లలైతే 1/9/2013 నుంచి 31/8/2017 మధ్య జన్మించిన వారై ఉండాలి. వాళ్ళ వయసు అయితే 9 నుంచి 13 సంవత్సరాలు అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్సీ కన్వర్టెడ్ క్రైస్తవ పిల్లలు, బీసీసీ విద్యార్థులు 1/9/2013 నుంచి 31/8/2017 మధ్య జన్మించిన వారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అర్హులు. వయసు 9 నుంచి 13 సంవత్సరాల లోపు వీలైతే ఉండాలి. అదేవిధంగా ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి అని అంటే గ్రామీణ ప్రాంతాల వారికి అయితే 1,50,000, పట్టణ ప్రాంతాల వారికి అయితే 2 లక్షల లోపు అయితే ఉండాలి. ఈ అప్లికేషన్ చేయటకు కావాల్సినవి ఏంది అని అంటే విద్యార్థి పేరు, ఇంటి పేరు, స్కూల్ బోనోఫైడ్, అదేవిధంగా మొబైల్ నంబరు, విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అదేవిధంగా చదువుతున్న స్కూల్ అడ్రస్, విద్యార్థి ఫోటో, సంతకం, తండ్రి పేరు, తల్లి పేరు, గ్రామము, మండలం,
జిల్లా, పాత జిల్లా పేరు, విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు, పోస్ట్ బాక్స్ నంబర్, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. ఎవరైనా సరే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ లేదంటే బోనోఫైడ్ కానీ లేని వాళ్ళు మీరైతే టైం 21 వరకు ఉంది, ఆ లోపు మీరైతే రెడీ అయితే చేసుకోండి. ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ అప్లికేషన్ చేయాలంటే ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. హెల్ప్ లైన్ నంబర్స్ ఇక్కడ డిస్ప్లే మీద హెల్ప్ లైన్ నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మీకు ప్రతి స్కూల్ కు సంబంధించి ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికి ఏ స్కూల్ కు సంబంధించి డౌట్ ఉన్నా ఇక్కడ ఫోన్ నంబర్ చూసి మీరైతే కాల్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ కూడా మన ఛానల్లో మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎవ్వరికి నవోదయ కానీ లేదంటే సైనిక్ స్కూల్ కానీ లేదంటే ఇంకా గురుకుల కానీ ఇట్లాంటి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.